క్రైస్తవులు కొత్త బిల్డింగ్లు కట్టేటప్పుడు ఈశాన్య మూల ఫస్ట్ గొయ్య జాగ్రత్తగా తవ్వేసి అందులో వాళ్ళు నవరత్నాలు వేస్తారు. మనం 3 సార్లు ప్రార్థన చేసి 9 ఇటుకలు కట్టి సేమ్. నేను అందులోంచి వచ్చాను కాబట్టి నాకు ఎంత విచిత్రంగా అనిపించేదంటే, ఈశాన్యాన్ని ఎందుకు తవ్వాడు? ఈశాన్యాన్ని ఎందుకు తవ్వాలంటే శివుడు శంకువు అంటే శివుడిని స్థాపించడానికి ఈశాన్యంలో తవ్వి ఫస్ట్ అక్కడ వేస్తాం అనమాట. మనందరం వేసాం అక్కడే, ఏం కంగారు పడకండి. తెలియక వేస్తే పర్లే, తెలిసేసామంటే నేను ఏం చేయలేను, రాత్రి ప్రార్థన చేసుకో శుభ్రంగా. తవ్వుకుని అక్కడ చక్కగా 9 రాళ్ళు, నవరత్నాలు బదులు నవరాళ్ళు అనమాట, వేసుకుని 3 సార్లు నూనె. జాగ్రత్తగా వాళ్ళేమో 3 సార్లు పూజ చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి, మనం 3 సార్లు నూనె వేస్తాం. జాగ్రత్తగా వేసేసి వాళ్ళేమో పంతులు వస్తాడు, మేమేమో పాస్టర్ వస్తాం. అతనికి దక్షిణ ఇస్తారు, మాకు కానుక ఇస్తారు. పేర్లు చిన్న చేంజ్, యాజ్ ఇట్ ఈస్. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు గొప్పవాడు. వాళ్ళు దేవుడు గొప్పవాడు కాదు కాబట్టి వాళ్ళు అన్ని పాటించుకోవాలి, బోల్డ్ చూడాలి వాళ్ళు. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఒక్కడిని చూస్తే చాలు, ఇంక దేన్ని చూడక్కర్లేదు. హల్లెలూయా. విశ్వాసానికి కర్త అయిన మన ప్రభు వైపు చూస్తే చాలు, మనం దేని వైపు చూడక్కర్లేదు. అన్నీ ఆఖరికి బాప్తిస్మాల కోసం తవ్వుకునే గొయ్యి కూడా ఈశాన్యంలోనే తవ్వుకుని బాప్తిసాలు ఇస్తారు. ఇంత దరిద్రం, ఇంత దౌర్భాగ్యం. మనం అలాంటి వాళ్ళని దాపరించామండి దేవుడికి. ఇదేం కర్మరా బాబు, వీళ్ళు వచ్చారు చర్చకు అనుకుంటాడు. ఈమె కుడుకోలు పెట్టదుగా నా కోడలు ఇంట్లోకి రానివ్వదు. ఏమైనా 3 days అయితే బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు మంచం ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అని బోల్డ్ ఆచారాలు పెడితే ఈవిడ కూడా చర్చకొచ్చేసిందా? ఈమె కూడా చర్చకొచ్చేసిందా? ఇది నా కర్మ ఇలా కాలింది అనుకుంటాడేమో నిన్ను చూసి. చూడు, ఇలాంటి అత్తలు ఉన్నారు. మా చర్చిలో ఉంది ఒక అత్త, ఆమె అసలు ముసుగు తీయదు, ఎంత ఒబీడియంట్. వాళ్ళ కోడలు 3 రోజులు బయటే. ఏం ఒబీడియన్స్ అండి ఇది? ఎందుకు ఇది అంతని? వాళ్ళ అబ్బాయి కనుక ఎవరన్నా చచ్చిపోతే చూసి కనుక వచ్చాడంటే, నువ్వు బయటుండి మొత్తం స్నానం చేసి మైల ముట్టు మొత్తం కడుక్కుని 4 పసుపు చొక్కలు చల్లించుకుని ఇంట్లోకి రావాలి. నువ్వు డైరెక్ట్గా మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు అంటది. ఆమె చూస్తే మాకు గ్యారంటీ పరలోకం అని అనుకుంటాం, అంత ఒబీడియంట్గా ఉంటుంది. అసలు యాక్టింగ్గా మారలేదా ఏమీ తెలియదు. మీరు ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎట్టి ఆచారాలు, ఎలాంటి సాంప్రదాయాలు మన జీవితాల్లో ఏ మూలన కనబడకుండునుగాక. గట్టి చెప్పండి. మీకేంటి ఇబ్బంది? మైళ్ళు అలవాటైపోయినాయా మీకు? ఆచారాలు పద్ధతులు ఏమైనా అలవాటైపోయినాయా? పెళ్ళిళ్ళ టైంలో ముహూర్తాలు పెట్టించుకోవడం ఏమైనా అలవాటైందా? ఏమైనా పెళ్ళికి ముందు పెళ్లి కొడుకుని చేయించడాలు ఇలాంటివి ఏమైనా అలవాటు? మనం అందరం ఎలా ఉన్నాం ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకి సహాయం